తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ చేసిన తప్పు నుంచి నువ్వేం నేర్చుకున్నావు అనేది చాలా ముఖ్యం. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే అప్పుడు నిజంగానే తప్పు అవుతుంది. టంగ్ ట్విస్టర్ లాగా ఈ తప్పుల ట్విస్టర్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు సుడిగాలి సుధీర్ విషయంలో ఇదే జరుగుతోంది. మనోడికి బుల్లితెర మీద ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ కనిపిస్తే చాలు ప్రోగ్రామ్ రేటింగ్స్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఛానల్ ఏదైనా కూడా సుడిగాలి సుధీర్ హోస్ట్ అంటే చాలు రేటింగ్ కంగారు ఉండదు. మనోడికి ఉన్న క్రేజ్కు స్క్రిప్ట్ కాస్త అటు ఇటుగా ఉన్న ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయిపోతుంది. తన మీద తను జోకులు వేసుకుంటూ సెల్ఫ్ సెటైర్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్ పై ఉన్న క్రేజ్ చూసి తనకు బిగ్ స్క్రీన్ పై కూడా అదే ఇమేజ్ ఉంది అనుకోవడం పొరపాటే అవుతుంది. సుధీర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ కెరియర్ అదిరిపోతున్న టైంలో సినిమాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నాడు సుధీర్. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు, కాలింగ్ సహస్ర ఇలా హీరోగా 2-3 సినిమాలు చూసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ టైంలో తనకు గుర్తింపు తీసుకొచ్చిన జబర్దస్త్ కామెడీ షోకు దూరమయ్యాడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు, కానీ మునిపటి మ్యాజిక్ అయితే కనబడట్లేదు. హీరో అవ్వాలనుకుంటే తప్పులేదు, కానీ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తేనే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి, శివకార్తికేయ లాంటి హీరోలు కూడా బుల్లితెర నుంచే వచ్చారు. కానీ వాళ్ళు కెరియర్ బిల్డ్ చేసుకున్న విధానం వేరు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సరైన కథ కోసం చూసి హీరోలయ్యారు, అంతేగాని నేరుగా స్టార్స్ అయిపోలేదు. కథ విషయంలో జాగ్రత్త లేకపోతే ఆడియన్స్ అస్సలు క్షమించరు. ఈ విషయం సుడిగాలి సుధీర్కు అర్థమైన రోజు ఆయన కెరియర్ మళ్ళీ గాడిన పడుతుంది అంటున్నారు చాలామంది.